దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ లలితా పరమేశ్వర్యై నమో నమః. ఇవాళ లలితా సహస్రనామాలు కొద్దిగా చెప్పుకుంటున్నామండి. ఓమితి బ్రహ్మ ఓమితీదగం సర్వం ద్వేవావ బ్రహ్మణో రూపే మూర్తం చ అని అంటుంది. అంటే ఆ పరమాత్మకి, ఆ పరబ్రహ్మకి రెండు రూపాలు ఉంటాయి. నానా రూపాలతోటి నామాలతోటి కనబడేది ఒకటైతే, ఎలాంటి వికారాలు లేని నిర్వికల్పమైంది రెండోది. అయితే ఇవాళ మనం చెప్పుకుంటే ఈ లలితా సహస్రనామాల్లో ఒకటి రెండు నామాలు ఆ హయగ్రీవ గురువుల దయ శిష్యుడైన అగస్త్యుల వారి భాగ్యం కాగా, లలితా దివ్య సహస్రనామాలు మన భాగ్యంగా భాస్కర్ రాయల వారు మన అందరికీ అందించారు. ఈయన ఔదార్యం ఏమిటి అని అంటే, గురువుల ఆజ్ఞ ప్రకారం తాను తరించుటయేగాక లోకులను తరింపచేయ పూనుకున్నారు. లలితా సహస్రనామాలు అంటే అవి కేవల నామాలు కాదండోయ్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చాటి చెప్తాయి. ఏ ఒక్క నామం పట్టుకున్నా అది సాధకుణ్ణి తరింపచేస్తుంది. పట్టుకోవడం అంటే ఏంటండి అంటారా? శ్రద్ధ విశ్వాసము అనేది చాలా చోటు చేసుకోవాలండి. అయితే ఇవాళ చెప్పుకుండే నామము క్లీంకారి కేవలాగుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి అని అన్నారు. అంటే క్లీంకారి అంటే ఏంటి? అమ్మ యొక్క మోక్షకారక బీజం అన్నమాట. అంటే మోక్షకారక బీజం అంటే ఏంటి? ఈ ప్రజలందరూ కూడా అన్నిటికీ విషయాల పట్ల ఆసక్తులై వశీకరణంతో ఉన్నారు. కానీ వీళ్ళందరినీ కూడా ఇది ఏదో ఒక రోజుకి నశించిపోయేదే అని తెలిసిన తర్వాత ఎవరైతే ఆ తల్లి వైపు చూస్తారో, ఆ తల్లి వైపు మొగ్గు చూపిస్తారో వాళ్ళకి ఇది వశీకరణ బీజం అని మనం అర్థం చేసుకోవచ్చు. క్లీంకారి అనేది ఆకర్షిస్తుంది అమ్మవారు. అంటే ఈ ప్రపంచం నుంచి తన వైపుకి తిప్పుకోగలిగిన శక్తి ఉంది. అలానే మనం కృష్ణుడిని చూస్తే అదే చెప్తారు, కర్షణ శక్తి కలవాడే కృష్ణుడు అని. అంటే పూర్వము నామం గనుక మనం జోడించుకుంటే అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ అని అన్నారు. ఈ బ్రహ్మాండాలన్నీ అసంఖ్యాక విస్ఫులింగాల్లాగా ఉన్నా, ఆ విస్ఫులింగాలు బయటకు కనిపించినా తిరిగి అగ్నిలో ఎలా అయితే చేరిపోతాయో, ఈ బ్రహ్మాండాలన్నీ ఒక ఆధార వస్తువు లాగి పట్టుకుంటుంది. అంటే అది ఆకర్షణ శక్తే, అదే క్లీంకారి. ఏమిటా వశీకరణ అని అంటారా? అది మన అధీనంలో లేని, అంటే వశం తప్పిన ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని గాడి తప్పే బుద్ధిని ఏకాగ్రం చేసే అంతర్ముఖులను చేయగలిగిన క్లీం బీజమే ఇది. తర్వాత కేవల యదీగుం శృణచ్చలకగం శృణోతి నహి ప్రవేద సుకృతస్య పంథాం. అంటే ఏ ధర్మములు లేని ఆవిడ అద్వితీయురాలు. అంటే బహిర్ముఖంగా అనేకంగా గోచరించిన అంతర్ముఖంలో మటుకు ఏకమే అయ్యి మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. బాహ్యేంద్రియ వృత్తులన్నీ త్యజింపబడడం అంటే సాధనతో లోపల ఉన్న పరమాత్మ వైపు ఆ వృత్తులన్నీ తిరిగినాయి అన్నమాట. ఆకర్షింపబడమే కేవల. క్లీంకరణం అంటే అంతర్ముఖాకర్షణ. కేవలమై ఉన్న పరమాత్మకు ఆకర్షింపబడి దానిని చేరడము అంటే నేను అది అయిపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ది గుహ్య. అంటే కైవల్యోపనిషత్తు చెప్తోంది, పరేణ నాకం నిహితం గుహాయాం. అంటే పరమైనది, నాకం అంటే దుఃఖము లేని, కేవల అంటే ఆనంద స్వరూపం. ఈ ఆనందము గుహ అంటే పంచకోశాల లోపల ఉంది. అది ఎవరికి తెలుస్తుంది? గురువుల వద్ద కూర్చుని ఎవరైతే అంత విచారణ చేస్తారో వాళ్ళకే తెలుస్తుంది. అదే శృతి చెప్తోందన్నమాట. యదంత పంచకోశానాం గుహాశబ్దేన గీయతే. ఇదే అమ్మవారి నామం అండి. పంచకోశాంతర స్థిత అని మనం దీన్ని కూడా గ్రహించవచ్చు.
ఇంకా చెప్తున్నారు భాస్కర్ రాయల వారు, తమేవాహ నామద్వయేన గుహాం ప్రవిష్టా గుహ్య అతి రహస్యార్థ ఇది యావత్ అని. ఏకో దేవ సర్వభూతేషు గూఢః అని మనకి శ్వేతాశ్వతరోపనిషత్తు బ్రహ్మోపనిషత్తు చెప్పిందట. అంటే పాలలో వెన్నలాగా నువ్వులలో నూనెలాగా సర్వప్రాణుల్లో ఆ చిచ్చక్తి మాత్రము ఉంది. అది గ్రహించాలి. ఆ విషయం మన బుద్ధికి సాధన ద్వారా పట్టినప్పుడే బుద్ధి గుహలో ప్రవేశిస్తుంది. అదే చిచ్చక్తి అని మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ది కైవల్య పదదాయిని, మోక్ష పదమును ఇచ్చినది. చిచ్చక్తి అనే కైవల్యము ఇస్తుంది. చైతన్యము సృష్టికి అభిముఖమైనప్పుడు వృత్తి అంటే కామన ఆ స్వరూపమున ఉంటుంది. ఎప్పుడైతే ఆ వృత్తి నశిస్తుందో తన నిజ రూపంతో ఉంటుంది. అంటే అదే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వమే కైవల్య పదాన్ని ఇచ్చేది. అమ్మవారిని ఆశ్రయించిన వారిని ఆవిడ ఎలా అనుగ్రహిస్తోందో ఆత్మబుద్ధ్యా ప్రతీకేన మాతృబుద్ధ్యాప్యహం ధియా కర్మణాపి భజన్మర్చ్య కైవల్య పదమస్నుతే. కైవల్య పద అని అన్నారు. అంటే ఇక్కడ 4 ముక్తులు కూడా చెప్పారండి. అయితే ఈ 4 ముక్తులు కాకుండా ఇక్కడ ఈ అమ్మవారిని ఎలా తీసుకోవాలి అంటే ఈ 4 ముక్తులు కర్మలకు ఫలమే కదా, అనిత్యాలే. అనిత్యాలు కాబట్టి అందుచేత వీటికి ఒక స్థానము ఒక పదము అనేది నిర్దేశింపబడింది. ఆ కర్మఫలానుభవము ముగియ మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది. కానీ ఈ కైవల్యం అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అది 5వ ముక్తి. ఇది కేవల జ్ఞానముచే పొందతగింది. అంటే బ్రహ్మ జ్ఞానము కలవాడే పై చెప్పిన వాని దోషములను తెలుసుకొని కర్మోపాసనలన్నిటినీ కూడా విడిచిపెట్టి అంతకంటే అధికమైన నిరతిశయమైనది ఏదైతే ఉందో ఆ బ్రహ్మాత్మమును పొందుచున్నాడు, బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అదే అండి. నెక్స్ట్ త్రిపుర గౌడపాదీయ సూత్రమపి ఏకమేవ బ్రహ్మ తత్వత్రయేణ భిద్యతే ఇత్యర్థః. త్రిపుర పరమాశక్తి దేవానాం త్రితయం త్రయీహుతభుజాం శక్తిత్రయం త్రిస్వరాః త్రైలోక్యం త్రిపుది త్రిపుష్కరమధో త్రిబ్రహ్మ వర్ణాశ్రయః. యత్కించిత్ జగతి త్రిధా నియమితం వస్తు త్రివర్గాత్మకం తత్సర్వం త్రిపురేతి నామ భవత్స్యేనేతి తే తత్వతః. అంటే మనం ఈ యొక్క జాగ్రత్త ఈ యొక్క స్థితిల్లో జాగ్రత్త స్వప్న సుషుప్తులు దేవానాం త్రితయమని త్రయీ అని అంటే ఋగ్ యజు సామ వేదములని గార్హపత్యాగ్ని ఆవహనీయాగ్ని దక్షిణాగ్ని అని ఆ 3 ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అని అవి త్రిస్వరాలు. ఇలా వీటినన్నిటినీ కూడా ఈ త్రిపుటి యొక్క వేరువేరు స్థానాలను నశింపజేయగలిగిన శక్తి ఎవరికి ఉందిట అంటే ఆ ఒక్క అమ్మవారికే, త్రిపుర. అందుకే ఆవిడ త్రిపురాసుర సంహారిణి అని కూడా అంటూ ఉంటారు. వీటినన్నిటినీ కూడా చేయగలిగిన శక్తి. ఇదే జరగాలి అని అంటే మనకి మాండూక్య గౌడపాదులు ఆయన వివరించినట్టు త్రియందు వ్యాపించి ఉన్న తత్వాన్ని తెలుసుకోవడమే త్రివిక్రమము. అంటే వట్టుడింతై ఇంతింతై అని ఆ తత్వాన్ని తెలుసుకుంటే మనం కూడా అంత బాగా అంత వ్యాప్తి చెందుతాం. అంటే వీటికి మనం లోబడము. ఈ త్రిగుణాలకు కానీ ఈ జాగ్రత్త సుషుప్తి అవస్థలకు కానీ వీటినన్నిటినీ కూడా నడిపించే శక్తి ఏదైతే ఉందో అదే త్రిపుర సుందరి తత్వము. అదే మనం అర్థం చేసుకోవాలి. ఇంకా త్రిజగద్వంద్య అని అంటున్నారు. త్రిజగద్వంద్య స్వర్గమర్చ పాతాళ వాసులతోటి భూర్భువ సువర్లోక వాసుల చేత వందనం పొందుతున్న తల్లి ఆవిడ. అన్ని జగత్తులు కూడా ఆవిడకి వందనాన్ని చేస్తున్నాయి. త్రిమూర్తి
3 సంవత్సరాల వయసు గల కన్యక. బ్రహ్మాది త్రిమూర్తులు నామత్రయం కాగా ఇచ్ఛాజ్ఞాన క్రియ మూర్తిత్రయం కాగా, ఇచ్ఛాజ్ఞాన క్రియ ఇవి కూడా మూర్తిత్రయం కాగా, పరమాత్మయందలి సాత్వికమైన పరాశక్తియే శ్వేతరూపము అనేది ధరించింది. ఆ చిచ్చక్తియే రజోగుణమున ప్రవేశించి రక్తవర్ణం కలదై వైష్ణవిగా కనబడుతుంది. ఆ పరాశక్తియే తమోగుణమునందు ప్రవేశించి కృష్ణవర్ణం నలుపు గలదై ఉంది. అందుకే రౌద్రి అని అన్నారు ఆవిడ్ని. ఎలాగైతే పరమాత్మ ఒక్కడే ప్రయోజనానుసారము 3 విధాలుగా ఎప్పుడైతే కనిపించాడో, అలాగే ప్రయోజనానుసారంగా ఒకటే అయిన ఈ శక్తి ఏదైతే ఉందో ఆవిడ కూడా 3 విధాలుగా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇదే నయ సిద్ధాంతిగామినిత్వం అని గౌడపాద సూత్రంలో చెప్పారు. చెప్పి ఈ ముగ్గురికి కూడా నామాంతరాలని ఆయన నిర్దేశించారట. అంటే శాంభవి, విద్య, శ్యామ అని. అంటే దేవి భాగవతంలో కూడా చెప్పబడింది. శాంభవి శుక్లరూపాచ శ్రీ విద్య రక్తరూపిక శ్యామల శ్యామ రూపస్యాత్ ఇచ్చేతాత్ గుణశక్తయ అని. అంటే శాంభవి శుక్లవర్ణము, శ్రీ విద్య రక్తవర్ణంగా, శ్యామవర్ణం కలిగి గుణశక్తులను వివరించారు. ఇంతకీ మనం వీటి వల్ల ఏంటండి తెలుసుకుండేది అని అంటే, ఇవన్నీ ఉన్నా కూడా ఈ 3 విభజించి ఏవైతే చెప్పబడుతున్నారో వీటన్నిట్లలో వ్యాపించి వీళ్ళందరికీ కూడా ముక్తి ఇయ్యగలిగిన స్థితి ఆ అమ్మవారిది. ఆ అమ్మవారు ఎవరో కాదు, అది నా స్వరూపమే అని తెలియబరుస్తారు మన గురువులు. తర్వాత భాస్కర్ రాయల వారు, వీళ్ళందరూ కూడా మనకి మన యొక్క తత్వాన్నే ఈ రకంగా చెప్తున్నారండి. జై పరమేశ్వరి, జై జగజ్జనని. For more updates, please subscribe Dutta Media.